గుంటూరు జనసేన పార్టీ పశ్చిమ అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ గారు నామినేషన్కి బయలుదేరారు. తన నివాసం నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి బృందావన్ గార్డెన్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజలు నిర్వహించారు. ప్రస్తుతం మనతో చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్, మీరు నామినేషన్ కార్యక్రమానికి ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? ఈరోజు గుంటూరు కార్పొరేషన్ ఆఫీసులో నేను నామినేషన్ వేయడానికి బయలుదేరాను. నామినేషన్ వేయడానికి ముందు ప్రజల ఆశీస్సులు అయితే ఉన్నాయి, కానీ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండటం అవసరం కాబట్టి ముందు భగవంతుడి ఆశీస్సులు తీసుకొని నామినేషన్కి బయలుదేరాను. ఇక్కడ నుంచి గుజ్జనగూడ సెంటర్ వెళ్ళడం జరుగుతుంది. గుజ్జనగూడ సెంటర్ నుంచి ర్యాలీగా శంకరగౌడ సెంటర్ మీదుగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అరణాలపేట ఓవర్ బ్రిడ్జ్ మీదుగా హిందూ కాలేజ్ సెంటర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. హిందూ కాలేజ్ సెంటర్ దగ్గర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పబ్లిక్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. అలానే ఈరోజు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు కూడా నామినేషన్ వేస్తున్నారు. వారు కూడా మా ర్యాలీలో పాల్గొంటారు. అంటే జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు వేలాదిగా ఇప్పటికే తరలి వచ్చారు. వారికి ఎటువంటి సూచనలు చేయనున్నారు? కార్యకర్తలందరూ వేరే వ్యక్తులకి పబ్లిక్కి అసౌకర్యం కలిగించకుండా క్రమశిక్షణతో ఈ ర్యాలీలో మీరు పాల్గొనండి, క్షేమంగా రండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో గుంటూరు చేరుకోనున్నారు. గుంటూరు చేరుకున్న తర్వాత భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ ప్రక్రియకు కొనసాగుతుందని కూడా చంద్రశేఖర్ గారు చెప్పడం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.